హలో అండి. వెల్కమ్ టు హైమాస్ కిచెన్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! మనము చలవ చేసే పదార్థాలు తింటే చాలా మంచిది. అందులో కీర చాలా చలవ చేస్తుంది ఎండాకాలం తింటే. అందుకని కీరాతో పచ్చికీర తినాలంటే మనకి అంతగా తినలేం. అందుకని నేనేం చేశానంటే కీరాతో మజ్జిగ చారు చేశాను. అది తింటే అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. చపాతీల్లో కూడా నంచుకొని తినొచ్చు. అది ఇప్పుడు ఎలా చేసేద్దామో చూద్దాం మనం. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక కప్పు కీరా ముక్కలు, 2 స్పూన్స్ నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 2 స్పూన్లు కొబ్బరి తీసుకొని గ్రైండర్లో ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని, అంటే బాగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలన్నమాట. కావాల్సిన నీళ్ళు పోసుకొని అది ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని చేసుకోవాలి. తర్వాత మజ్జిగని పెరుగుని కాస్త చిలుక్కొని మజ్జిగలాగా చిక్కటి మజ్జిగలాగా చేసుకొని గ్రైండ్ చేసిన ముద్ద దానికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే అది కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడి మనకి అడ్జస్ట్ చేసుకోవాలి మనకి అన్నానికి తగినట్టు. అదే చపాతీలకి అనుకోండి ఇంకొంచెం చిక్కగా ఉంచుకోవచ్చు. దీనికి తాలింపు కింద కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుంటే అంతే, కీరా మజ్జిగ చారు రెడీ.